హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మీకు ఒక వీడియో చూపిస్తాను. క్రిస్మస్ కదా, మా పిల్లలు వచ్చారు. సరదాగా ఉంది. చూడండి, ఇక్కడ మా ఇంటి పక్కన ఒక బీడ్ ఉంటుంది. ఆ బీట్లో క్రికెట్ ఆడుతున్నారు. ఇందులో మా పిల్లలు ఎవరో చెప్పండి, చూపిస్తాను. అదిగోండి. అరే హాయ్ చెప్పండి రా విక్రాంత్. హాయ్ హాయ్ చెప్పమని చెప్పా. హాయ్ త్రినాథ్ చెప్పరా. వాడు మంచిగా మాట్లాడలా. హాయ్ గైస్, అదే కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అవుతున్నాం మనం. మా పిల్లలు వచ్చారు పండక్కి. ఒక కొంతమంది వచ్చారు, ఇంకా కొంతమంది రావాలి. ఈ తోటలో వాకింగ్ బాగుంటుంది గైస్. ఇదిగో చూడండి, తోట బాగుంటుంది. నేను ఈవినింగ్ పూట కోర్టు నుంచి వచ్చిన తర్వాత కొంచెం త్వరగా వస్తే ఇక్కడే వాకింగ్ చేస్తాను. ఎందుకంటే డాక్టర్లు కూడా వాకింగ్ చేయమని చెప్పాను అంటున్నారు, కాబట్టి వాకింగ్ ఇక్కడే చేస్తూ ఉంటాను. ఎనీవే గైస్, ఏదేమైనా కూడా పాత సంవత్సరం అంటే 2025 మనం ఎండింగ్లో ఉన్నాము. 2025 స్టార్టింగ్ నుంచి కూడా మనల్ని ఇప్పటి వరకు కూడా అందరినీ ఆయురారోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి చక్కగా సజీవుల లెక్కల్లో మనల్ని ఉంచిన దేవుడికి ముందు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే గైస్, ఇప్పుడు ఈరోజు ఉన్నవాళ్ళు రేపు ఉండట్లేదు. ఎంతోమంది మళ్ళీ మనం తర్వాత చూడలేకపోతున్నాం వాళ్ళని. అయ్యో ఇప్పుడు దాకా మనతో ఉన్నవాళ్ళు ఇవాళ లేరే అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. కానీ మనల్ని ఇప్పటి వరకు ఉంచి ఇంకొక సంవత్సరంలోకి మనం ఎంటర్ అవుతున్నాము అంటే అది భగవంతుడి కృపే అనుకోవాలి. భగవంతుడి కృపతో పాటు మనం చేసే పనులు కూడా ఉంటాయి అని చెప్పి నేను నమ్ముతాను. అంటే చనిపోయే వాళ్ళు అంతా మంచివాళ్ళు కాదా అంటే, మంచి వాళ్ళకు కూడా దేవుడు ఎందుకు ఒక్కోసారి తీసుకెళ్ళిపోతాడు. మరి ఎందుకో నాకు తెలియదు. అది నేను కూడా ఎక్స్పీరియన్స్ అయ్యాను. కానీ దానికి సమాధానం మన దగ్గర ఏమి లేదు, కాబట్టి అది భగవంతుడి నిర్ణయం అని చెప్పాను అనుకోవాలి. నేను అనేది ఏంటంటే, మనం ఉన్నంతకాలం సుఖంగా సంతోషంగా ఉండాలి అంటే అసూయ ద్వేషాలని మానేసి రాగద్వేషాలకు దూరంగా ఉంటూ మనసుని ఎప్పుడు ప్లెజెంట్గా పాజిటివ్ వైపే మనసు పెట్టి, అంటే ఆరోగ్యకరమైన ఆలోచనలతోటే ఉంటూ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ ఆరోగ్యకరమైన ఆలోచనలతో ఉంటూ మన ఇరుగు పరుగు అట్మాస్ఫియర్ కొంచెం ప్లజెంట్గా ఉంచుకోగలిగితే మనం బాగుంటామని చెప్పని నేను కోరుకుంటాను. ఎందుకంటే అసూయ ద్వేషాలు మనిషి ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తాయి. అసూయ ద్వేషాలు మనిషి ఎదుగుదలకి అవరోధాలుగా ఏర్పడతాయి. కాబట్టి అటువంటి అసూయ ద్వేషాలు లేకోకుండా మన బంధువులనైతేనేమి, మన ఫ్రెండ్స్ని అయితేనేమి, మన ఇరుగు పొరుగు వారిని అయితేనేమి అందరినీ ప్రేమిస్తూ అందరితో సుఖంగా సంతోషంగా హాయిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఫ్రెండ్స్, మనం మనసుని ఎంత ప్లజెంట్గా ఉంచుకుంటే శరీరం అంత ఆరోగ్యంగా ఉంటుందని చెప్పని నేను నమ్ముతాను. నేనైతే ఎప్పుడు నవ్వుతూనే ఉంటాను. నేను ఎక్కడుంటే అక్కడ సరదాగా ఉంటుంది. ఎప్పుడైనా ఒక్కరోజు నేను కొంచెం మూడిగా ఉంటే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమైంది అంటారు. మ్యాక్సిమం అసలు ఉండను అలా నేను. ఎందుకంటే ఏమన్నా బాధలున్నా అవి మన మనసులోనే ఉంచుకోవాలి తప్ప బయట వ్యక్తపరిస్తే దాన్ని ఇంకో రకంగా చూసేవాళ్ళు కూడా ఉంటారు. అందుకని ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎప్పుడు మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఎప్పుడు నెగిటివ్ థాట్స్ మనకి రాకుండా చూసుకోవాలి. పాజిటివ్ థాట్సే మన మనసులో ఉండాలి. కాబట్టి ఒకటి ఫ్రెండ్స్, ఇప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళు అయితేనేమి, మన ఫ్రెండ్స్ని అయితేనేమి మనం ప్రేమించామనుకోండి, మనకు పోయేది ఏముంది? ఏమీ పోదు కదా. వీలైతే వాళ్ళు మనల్ని ప్రేమిస్తారు. ఇదేదో సినిమా డైలాగ్ అనుకోవద్దు, నా మనస్తత్వం అలాగే ఉంటుంది. అది సినిమాల్లో పెట్టి ఉండొచ్చేమో, కానీ సినిమా డైలాగ్ కాదు. ఇష్టమైతే వాళ్ళకి నచ్చితే వాళ్ళు ప్రేమిస్తారు, లేదంటే మనకు వచ్చే నష్టం ఏమీ లేదు కదా. మన డబ్బులేం ఖర్చు అవ్వవు కదా. అందుకని అందరితోటి, చుట్టుపక్కల వాళ్ళతోటి, ఇరుగు పొరుగు వాళ్ళతోటి, మన ఫ్రెండ్స్ తోటి, మనం పనిచేసే చోట, మనం ఉండే చోట, ఎక్కడైనా సరే మనం ఉన్న చోట మన చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ని సంతోషంగా సరదాగా ఉండేలా చూసుకుందాము. ఈ సంవత్సరం అంతా దేవుడు కాచి కాపాడినందుకు ముందు ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకోండి. ఏ మతం అన్నా కావచ్చు, ఏ రిలీజియన్ అన్నా కావచ్చు,
ఏదన్నా కావచ్చు. ఎవరైనా ఒక భగవంతుడిని, ఎవరు నమ్మే భగవంతుడిని వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకోండి, ఆ భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకోండి. ఇంకో సంవత్సరంలోకి ఎంటర్ అవుతున్నాం కాబట్టి భగవంతుడా మళ్ళీ ఇంకో సంవత్సరం మాకు ఆయుష్ ఆరోగ్యాలు ఇమ్మని చెప్పని దేవుని కోరుకోండి. ధర్మాన్ని కాపాడండి, నీతిని కాపాడండి, అవి మనల్ని కాపాడుతాయి. సో అందరూ సంతోషంగా ఉందాము. హాయ్ అండి, బాయ్ అండి. ఓకేనా గైస్? బాయ్ 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 బాయ్. నా వీడియో చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. ఓకే, బాయ్ బాయ్ బాయ్.